యా నిన్న మనం చూసినాం. నిన్న మధ్యాహ్నం సమయంలో చేవేళ్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాల యాదయ్య ఆయన కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరడం జరిగింది. సో మొత్తానికైతే ఆయన చేరడం కేసీఆర్ కు చాలా పెద్ద షాక్ గానే మనం చెప్పవచ్చు. ఎందుకంటే రోజుకొక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సో వాటికి సంబంధించినటువంటి కోర్టుల్లో కేసులు కూడా వేస్తూ ఈ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గతంలో దాదాపు 62 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ది. కర్మ అనేది ఇక ఎవరిని కూడా వదిలిపెట్టదు. కాబట్టి ఈ జీవితంలోనే కేసీఆర్ కు ఆ కర్మ ఫలితం ఏందనేది రేవంత్ రెడ్డి చూపిస్తా ఉన్నాడు. మనోవేదనకు గురి చేస్తా ఉన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. తప్పేమీ లేదు. అందులో ఈ ఎమ్మెల్యేలు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. వాళ్ళు కూడా అదే సమర్థించుకుంటా ఉన్నారు. మేము కూడా అదే అంటున్నాం. ఎందుకంటే రాజకీయాలుగా చూడాల్సింది పోయి ఈరోజు కక్ష సాధింపు ధోరణితోటి గతంలో కేసీఆర్ చేస్తే దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి కొనసాగిస్తా ఉన్నాడు తప్ప వేరే కొత్తగా చేసింది ఏమి లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారికే మంత్రి పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకేసారి ఉంటాయని, వాటిలో చర్చలు జరుగుతున్నాయని, ఈ 2 అంశాలకు సంబంధించి పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి అందించామని చెప్పారు. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని, పిసిసి చీఫ్ మహిళ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కావచ్చని వ్యాఖ్యానించారు. అన్నింటికి క్షుణ్ణంగా పరిశీలిస్తామని అన్నారు. ఈ సందర్భంగా పిసిసి పదవి మహిళకి ఇస్తే బాగుంటుంది కదా అని విలేకరు ప్రశ్నించగా, మీరు అడిగారని అధిష్టానానికి చెబుతానులే అని నవ్వుతూ బదిలిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. 3-4 రోజులు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేస్తామంటూ 2 లక్షల రూపాయల రుణాలు ఉన్నటువంటి ఏవైతే రైతు రుణమాఫీకి సంబంధించిన రుణాలు ఏవైతున్నాయో ఒకేసారి ఏకాలం చేయడానికి కూడా మార్గదర్శకాలు సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. సో పిసిసి చీఫ్ పై కసరత్తు కొలిక్కి మహేష్ కుమార్ గౌడ్ లేదా బలరాం నాయక్ మంత్రివర్గ విస్తరణలో 4 ఛాన్స్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా 2-3 పేర్లు బలంగా వినిపిస్తా ఉన్నాయి. అద్దంకి దయాకర్ పేరు బలంగా వినిపిస్తా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ పేరు బలంగా వినిపిస్తా ఉంది. మది ఆష్కి గౌడ్ పేరు బలంగా వినిపిస్తా ఉంది. అదే విధంగా బలరాం నాయక్ పేరు కూడా కొత్తగా బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా అధిష్టానం కసరత్తు కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ 2 అంశాలపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మిన్షీలతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించారు. టీపీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి గౌడ్, సురేష్ షెట్కర్, బలరాం నాయక్, సంపత్ కుమార్ పేర్లపై చర్చ జరిగినట్లు సమాచారం. లోతైన విశ్లేషణ తర్వాత రేసులో పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ బలరాం నాయక్ పేర్లు మిగిలినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసేట్లయితే వివాదరహితుడు, పార్టీ సంస్థాగత కార్యకలాపాలపై సమగ్ర అవగాహన ఉన్నవాడిగా మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎస్టీలకు చోటు దక్కకపోతే ఆ వర్గం నుంచి బలరాం నాయక్ టీపీసీ చీఫ్ గా అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన పైన చర్చ జరిగింది. రేవంత్, బట్టి, ఉత్తమ్ మున్షీల అభిప్రాయాలను పరిశీలించి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే మంత్రివర్గ విస్తరణ పైన లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన వారికి మంత్రివర్గంలో చోటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక కూర్పు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యాలు పరిగణలోకి తీసుకుని చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని సీఎం హామీ మేరకు పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి, నిజామాబాద్ నుంచి మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవులు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు పేరు కన్ఫర్మ్ అయిందట. సో ఆయన కూడా మంత్రి పదవి కూడా ఏదనేది చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా క్లియర్ గా తెలుస్తోంది. అదే విధంగా అదే మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇలా దాదాపు 4 మంత్రి పదవులు ఇస్తున్నట్లయితే స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం అయితే మనకైతే రావడం జరుగుతా ఉంది. సో ఈ క్రమంలో చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతా ఉంది. ఎవరు బాగుంటుంది అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బలరాం నాయక, లేదంటే మహేష్ కుమార్ గౌడ, మదియాష్ గౌడ, లేకపోతే అద్దంకి దయాకర్, వీళ్ళ పేర్లు అయితే బలంగా వినిపిస్తుంది అన్నట్టుగా మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది. అయితే చూడాలి, మరికొద్ది రోజుల్లోగా దీనిపైన కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా మంత్రివర్గ కూర్పు పైన కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతా ఉంది. సో మొత్తానికైతే మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో సమూలమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తా ఉంది. నిన్న
ఇక్కడ నిన్న మనం చూసినాం ఇది నిన్న మధ్యాహ్నం సమయంలో చేవేళ్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాల యాదయ్య ఆయన కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరడం జరిగింది. సో మొత్తానికైతే ఆయన చేరడం కేసీఆర్ కు చాలా పెద్ద షాక్ గానే మనం చెప్పవచ్చు. ఎందుకంటే రోజుకొక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సో వాటికి సంబంధించినటువంటి కోర్టుల్లో కేసులు కూడా వేస్తూ ఈ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గతంలో దాదాపు 62 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ది. కర్మ అనేది ఇక ఎవరిని కూడా వదిలిపెట్టదు కాబట్టి ఈ జీవితంలోనే కేసీఆర్ కు ఆ కర్మ ఫలితం ఏందనేది రేవంత్ రెడ్డి చూపిస్తా ఉన్నాడు. మనోవేదనకు గురి చేస్తా ఉన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. తప్పేమీ లేదు. అందులో ఈ ఎమ్మెల్యేలు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. వాళ్ళు కూడా అదే సమర్థించుకుంటా ఉన్నారు. మేము కూడా అదే అంటున్నాం. ఎందుకంటే రాజకీయాలుగా చూడాల్సింది పోయి ఈరోజు కక్ష సాధింపు ధోరణితోటి గతంలో కేసీఆర్ వేస్తే దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి కొనసాగిస్తా ఉన్నాడు తప్ప వేరే కొత్తగా చేసింది ఏమి లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారికి మంత్రి పదవులు దక్కుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ ఒకేసారి ఉంటాయని, వాటిలో చర్చలు జరుగుతున్నాయని, ఈ 2 అంశాలకు సంబంధించి పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి అందించామని చెప్పారు. సామాజిక సమీకరణాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని పిసిసి చీఫ్ మహిళ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కావచ్చని వ్యాఖ్యానించారు. అన్నింటికి క్షుణ్ణంగా పరిశీలిస్తామని అన్నారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ పదవి మహిళకి ఇస్తే బాగుంటుంది కదా అని విలేకరు ప్రశ్నించగా, మీరు అడిగారని అధిష్టానానికి చెబుతానులే అని నవ్వుతూ బదిలిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. 3-4 రోజులు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేస్తామంటూ 2 లక్షల రూపాయలు రుణాలు ఉన్నటువంటి ఏవైతే రైతు రుణమాఫీ సంబంధించిన రుణాలు ఏవైతున్నాయో ఒకేసారి ఏకాలం చేయడానికి కూడా మార్గదర్శకాలు సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. సో పిసిసి చీఫ్ పై కసరత్తు కొలిక్కి మహేష్ కుమార్ గౌడ్ లేదా బలరాం నాయక్ మంత్రివర్గ విస్తరణలో 4 ఛాన్స్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా 2-3 పేర్లు బలంగా వినిపిస్తా ఉన్నాయి. అద్దంకి దయాకర్ పేరు బలంగా వినిపిస్తా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ పేరు బలంగా వినిపిస్తా ఉంది. మది ఆష్కి గౌడ్ పేరు బలంగా వినిపిస్తా ఉంది. అదే విధంగా బలరాం నాయక్ పేరు కూడా కొత్తగా బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా అధిష్టానం కసరత్తు కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ 2 అంశాలపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మిన్షీలతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించారు. టీపీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి గౌడ్, సురేష్ షెట్కర్, బలరాం నాయక్, సంపత్ కుమార్ పేర్లపై చర్చ జరిగినట్లు సమాచారం.